పేరు ఈర్పుల రమేష్. మాది నెంకలపల్లి గ్రామము, ఎస్సీ కాలనీ. అయితే ప్రధాన సమస్య ఏంటంటే వర్షం పడడం వల్ల నీళ్లు నిల్చడం జరుగుతుంది. మా కాలనీలో నీళ్లు నిల్చడం జరగడం వల్ల దోమలు వచ్చి వాటి వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వచ్చేస్తున్నాయి. కావున దీన్ని పరిష్కరించాలని, దీన్ని స్పందించాలని మనసారా కోరుకుంటూ, ఇంకోటి కృష్ణా జలాల వాటర్ కూడా మాకు మిక్స్ అయ్యి వస్తున్నాయి. లోకల్ వాటరు కృష్ణా నీళ్ళు మిక్స్ అయ్యి ఒకటే ట్యాంక్కి ఎక్కించి మాకు ఎస్సీ కాలనీలో వస్తున్నాయి. ఆ మిక్స్ వాటర్ రావడం వల్ల దాంట్లో కూడా మాకు జలుబు, దగ్గు లాంటివి అవుతున్నాయి. కావున దీన్ని సమస్యను జర అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు సరైన న్యాయం చేయాలని విన్నపం చేస్తూ ఉన్నాం. నా పేరు ఏర్పుల గీత. మా ఊరు లెక్కలపల్లి గ్రామం, మండలం మరిగూడెం. ఇక్కడ ఎస్సీ కాలనీలో వర్షం బాగా వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ బాగా నిలబడుతున్నాయి. అసలు అటు ఇటు పోనీకోసలే మాకు చిన్నపిల్లలు జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ, మలేరియా. మాకు ఇంట్లోకి ఓనికి రావట్లేదు, బయటకు ఓనికి రావట్లేదు. బాగా ఇబ్బంది అవుతుంది అటు ఇటు వెళ్ళడానికి. ఎవరికి అధికారులకు చెప్పినా ఇక్కడ స్పందించడం లేదు. ఎంపీటీసీలకు, సర్పంచ్లకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకని చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. ఇప్పటికైనా ఏదన్నా సలహా చేయాలనిస్తుందిగా కోరుచున్నాం. మాది లెంకలపల్లి గ్రామం, లెంకలపల్లి. ఈ బజార్ ఎవరు పట్టించుకుంటలేరు. పాములు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఇండ్లకు పాములు వస్తున్నాయి, పిల్లలు మొర అని మొత్తుకుంటారు, జ్వరాలు వస్తున్నాయి. వందీళ్ళు వస్తే ఎవరు పట్టించుకుంటేట్టు కూడా లేరు. నీళ్ళు అయితే మడుగు అవుతున్నాయి. ఈతలకి వెళ్ళి వస్తలేదు, గనవట్లకి వెళ్ళి అట్లా వస్తుంది. అట్లా ఇబ్బంది జరుగుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎప్పుడు పట్టించుకుంటారో పట్టించుకోవాలి దీన్ని.